హాయ్ ఆల్. శాతవాహన యూనివర్సిటీ పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి విడుదలైంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 21 జనవరి 2025. సో ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. పిహెచ్డి అడ్మిషన్ నోటిఫికేషన్ 2022-23, 23-24, 24-25 అంటే 3 years కలిపి ఒకటేసారి రిలీజ్ అనుకుంటా. ఒకసారి చూడండి ఎందులో ఉన్నాయో డిపార్ట్మెంట్స్: ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, ఫ్యాకల్టీ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. చూడండి ఇందులో మళ్ళీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, సోషల్ సైన్సెస్లో ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ, ఆర్ట్స్లో వచ్చేసి ఉర్దూ, ఓకే, బిజినెస్ మేనేజ్మెంట్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి చూడండి. The admission in PhD program in Shatan University, Karimnagar for academic year 2024-25 will be made in terms of the UGC public notice వచ్చేసి ఇక్కడ మొత్తం ఒకసారి చూసుకోండి. ఎక్కువగా యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ చూడండి కేటగిరీ 1లో వచ్చేసి జేఆర్ఎఫ్ అండ్ ఇక్కడ అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి జేఆర్ఎఫ్ ఎలిజిబుల్ ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి అడ్మిషన్, ఓకే, జేఆర్ఎఫ్ ఉంటే అవన్నీ వచ్చేసినట్టే. కేటగిరీ 2 వచ్చేసి అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి. ఇక్కడ చూడండి జేఆర్ఎఫ్ లేకున్నా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి అడ్మిషన్ ఉండాలి. అడ్మిషన్ 3 వచ్చేసి కేటగిరీ 2 వచ్చేసి అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ. సో ఓన్లీ జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండదు, ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్. ఇప్పుడు చూడండి యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంది. యూజీసీ నెట్లో 3 కేటగిరీస్ ఉంటాయి, అది మీకు తెలుసు. ఒకటి జేఆర్ఎఫ్ఎస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి పిహెచ్డి అడ్మిషన్. ఇది లాస్ట్ ఇయర్ నుండి వచ్చేస్తుంది. సో పిహెచ్డి అడ్మిషన్ వచ్చేసి అది ఓన్లీ 1 year వరకు ఉంటుంది. మన యూజీసీ నెట్ క్వాలిఫై అయితే 1 year లోపు మనం ఏదైనా ఒక యూనివర్సిటీలో వచ్చేసి మనము ఎలిజిబిలిటీ ఉంటుంది అడ్మిషన్స్కి. సో పిహెచ్డి అడ్మిషన్ అంటే ఓన్లీ పిహెచ్డికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి జేఆర్ఎఫ్కి వచ్చేసి ఎలిజిబుల్ ఉండదు, డిఎల్ రాయడానికి వీలు ఉండదు పిహెచ్డి అడ్మిషన్ వాళ్ళు క్వాలిఫై అయితే. సో ఇది వచ్చేసి మనకు పిహెచ్డి అడ్మిషన్ కాబట్టి పిహెచ్డి అడ్మిషన్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ ఒకటి చూడండి, ఎంఫిల్ చేసిన వాళ్ళు, ఇది కూడా 2008 బిఫోర్ చేసిన వాళ్ళకు ఛాన్సెస్ ఉంది. సో ఇది పూర్తిగా యూజీసీ నెట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకే కాబట్టి చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ చూడండి ఈ ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1500, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లకు 1000 రూపీస్ ఉంది. ఇక్కడ పేడ్ త్రూ ది ఆన్లైన్ టు రిజిస్టర్ రీసెర్చ్ ఫండ్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చారు, ఐఎఫ్ఎస్సి నెంబర్ ఇచ్చారు. అక్కడ ఫీ పేమెంట్ చేయాలి. యూనివర్సిటీ ఇక్కడ వెబ్సైట్ చూడండి, shatavana.ac.in, ఓకే. డీడీ తీసి ఇదంతా మనము రిజిస్టర్ రీసెర్చ్ ఫండ్ అకౌంట్ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ అనేది మనం డీడీ తీసి చేయాలి. సో దీనికి 3 copies ఆఫ్ సినాప్సిస్ ఆఫ్ ది ప్రపోజ్డ్ రీసెర్చ్ టాపిక్, 2 copies ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, జేఆర్ఎఫ్ అవన్నీ పెట్టేసేయాలి. 2 copies ఆఫ్ యూజీ పీజీ, ఓకే, మార్క్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఎస్ఎస్సి టు పీజీ అన్నీ పెట్టేసేయాలి. 2 copies ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, 2 copies ఆఫ్ ఆధార్ కార్డు, 2 రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి ఒకసారి. డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో వచ్చేసి 5 ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్లో 4 ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ వచ్చేసి 7, డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ 12, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ 7, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ 8, టోటల్ 43 ఉన్నాయి. ఇవి వేకెన్సీస్. ఇవి క్లియర్ కట్గా చూసుకోండి. మళ్ళీ ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మనం యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. ఈ యొక్క ఇందులో డీడీ తీసుకొని దాని యొక్క ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇందులో రాయాలి. సో కంపల్సరీ యూజీసీ నెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ ఫామ్ ఒకసారి చూసుకోండి, మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో క్యాస్ట్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓకే, పేరెంట్స్ ఇన్ఫర్మేషన్, అదంతా టోటల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టోటల్గా ఈ యొక్క ఫామ్ వచ్చేసి యూనివర్సిటీ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ రాయాలి.
ఓకే, డిక్లరేషన్ ఫామ్ ఇది. సో ఇదంతా మనము చేసుకోవాలి. సో ఎక్కువగా యూజీసీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ పెట్టేశాడు. సో ఒకసారి స్టార్టింగ్లో చూసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఓన్లీ based on this code obtaining UGC net candidates will be eligible 3 categories. Only UGC net qualify అయిన వాళ్ళకి మాత్రమే eligible. Okay, thank you.